డెమాన్ పవన్ రీత్ వెనకాల తిరగడానికి సరిపోయింది. సో కళ్యాణ్ అనుకుంటున్నాను నేనైతే ప్రెసెంట్. తనుజ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ కళ్యాణ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ చాలా ఉందని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ ముందు నుంచే కామెడీ చేస్తాడు, అలానే షోకి వచ్చి కూడా కామెడీయే చేశాడు. గేమ్స్ పరంగా కూడా బాగానే ఆడాడు. బట్ స్టిల్ నాకు ఎందుకో కళ్యాణ్ అనిపిస్తుంది. చాలా మంది లేదు, నాకు టాప్ 2 లో పక్క కళ్యాణ్ అండ్ తనుజ ఉంటారు అనిపిస్తుంది. మిగతా ఏమైపోవాలంటే ఎవరో ఒక్కరికి కప్ వస్తుంది, అందరూ అయితే గెలుచుకోలేరు కదా. ఈ సీజన్ కి అయితే నేను కళ్యాణ్ అవును. అట్లేం పెట్టాడు, అది గేమ్ వరకే. మరి గేమ్ వరకే చూడాలి కదా మనం. అవును, బట్ స్టిల్ నేను కళ్యాణ్ అని అనుకుంటాను. నా సపోర్ట్ అయితే కళ్యాణ్. ఈ షో స్టార్టింగ్ నుంచి లేడీస్ గెలవాలంటున్నారు. కళ్యాణ్ చివరికి హ్యాండ్ ఇచ్చి ఆమె చేతిలోనే పెడతాడని చాలా మంది అంటున్నారు. తనుజ చేతిలో లేదు, అదైతే జరగదు. గేమ్ ఎవరైనా గేమ్ మొత్తంలో సపోర్ట్ చేయొచ్చు, కానీ లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చేయరండి, చెయ్యరు. ఎవరికైనా స్వార్థం అనిపిస్తుంది. ఎవరైనా వాళ్ళే గెలవాలనుకుంటారు. అది నీ సొంత చెల్లెలు ఉండని తమ్ముడు ఉండని నువ్వే గెలవాలని అనుకుంటాం. అంటే నాగార్జున గారి సపోర్ట్ కూడా ఆమెకే ఉంది కాబట్టి లేదు 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 చెప్పలేం. తనుజ కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుందని నేను ఫీల్ అవుతాను. అంతే అనుకోండి. మిలిటరీ కాకపోయినా కళ్యాణ్ చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు. అట్లేం లేదు, అట్లేం లేదు. రీత్ వెనకాల డెమాన్ కూడా తిరిగింది. ఆయన టాప్ 5 లో ఉన్నాడు కదా. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, అంతమంది ఇంటి వాళ్ళని దాటుకొని. ఏమో కళ్యాణ్ కి సపోర్ట్ ఎక్కువ ఉందని నా ఫీలింగ్. ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ తనుజ కళ్యాణ్ కూడా కొంచెం గట్టి కాంపిటీషన్. థ్యాంక్ యూ. చూసారా, వీళ్ళు ముగ్గురు ఒకలయ్యారు. సంజన కూడా సపోర్టింగ్ లేకుండా పోయింది. సంజన సపోర్ట్ లేదు, ఇమాన్యుయల్ సపోర్ట్ లేదు, డెమన్ పవన్ ముగ్గురు కలిసి ఒకటి అయ్యారు. వీళ్ళిద్దరు ఒంటరి పక్షులు చేశారు. ఏం పర్లే, ఏ అమ్మాయి చేస్తే ఎవడున్నా లేకపోయినా వీళ్ళిద్దరు చాలింగ్ అంతే. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎప్పుడు తనుజకు ఉంటుంది కాబట్టి ఇంకా బిగ్ బాస్ కంపల్సరీ సపోర్ట్ తనుజకే, అంతే పక్కా. టాప్ 1 తనుజనే. తనుజ, పవన్ కళ్యాణ్ సెకండ్, థర్డ్ ఇమాన్యుయల్ కూడా డబుల్ పవన్ వచ్చింది కదా, ఇప్పుడు చేంజ్ అవుతాడేమో. ఒక గేమ్ పెట్టాను నా సర్కిల్ లో దూరడం, ఏం దూరుతున్నాడు అన్న. ఆర్మీ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నాడు. అసలు ఏం దూరుతున్నాడు. తను చక్కగా లెక్క చేయట్లేదు. గేమ్ లో మాత్రం ఫస్ట్ వస్తున్నాడు. ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ దూరింది. సరిగ్గా ప్రోమో జూమ్ చేసి మరి చూడన్నా. ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ దూరాడు. ఏం ఆడుతుంది నిజంగా. ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను. తనుజ గట్టిగా ఏం చెప్పిందో కానీ అన్నకి సూపర్ ఆడుతున్నాడు గేమ్ మాత్రం పక్కా. అదే అన్న, ఫస్ట్ నుండి అక్క వాళ్ళ సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన ఈ అక్కకు సపోర్ట్ చేస్తూ తన గేమ్ తను ఆడుతూ నిజం చెప్తున్నా మగాడు. బిగ్ బాస్ ని గెలిపించిన ఆడిన మగాడు అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ పక్కా. కానీ దయచేసి పల్లా ప్రశాంత్ తో పోల్చు మాకు ఆర్మీ పవన్ కళ్యాణ్. అంటే పోయినసారి ఒక సింపతి వల్ల అట్లా చేశాడు, కానీ అన్న గేమ్ పరంగా గేమ్ సపోర్ట్ ఎప్పుడైనా సరే అన్న. నేను ఆర్మీ పరంగా విర్రవీగల ఆయన ఇన్ని సీజన్ లో వస్తున్నా కదా. నేను ఆర్మీ ఆడాడు అంతా చేశాడు, బయటకు వచ్చాడు, ఏం లేదు వల్ల. ఇప్పుడు అది దయచేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా బిగ్ బాస్ విర్రవీగలేదన్న. సపోర్ట్ చేస్తున్నాడు. ఒక ఆడపిల్లగా తన గేమ్ తను ఆడుతున్నాడు, ఉన్నాడు. అసలు నిజంగా అలాంటి వాడు ఉండాలిరా బై. అది తనుజ 10 లక్షలు తీసుకుని బయటకు వస్తాను. 10 లక్షలు కాదు కదా, 50 లక్షలు ఇస్తేనే బయటకు వస్తాయి. కప్పు ఇస్తేనే బయటకు వస్తాయి. 10 లక్షలు ఏముందా గెలవాలనుకుంది, కష్టపడుతుంది, ఆడుతుంది. ఒక లేడీ టైగర్. అసలు ఇన్ని సీజన్ లో ఒక లేడీ అమ్మాయి ఇప్పుడు కష్టపడుతుంది అన్న. నేను చెప్తున్నా ఆల్మోస్ట్ ఆ ఏడుపై ఆమె గెలుస్తుంది. ఆమె ఏడుపై అంటే బిగ్ బాస్ లో ఎవరు ఆడుకున్నారన్న? అందరూ ఏడుస్తున్నారు. ఎవరైనా తోపులు ఎవరు ఉన్నారా? బాధలు అన్నప్పుడు గేమ్ లో అన్నప్పుడు కొట్టుకొని సావడం ఇవన్నీ కామన్ బిగ్ బాస్ లో. సంజన గారు ఉండదులే అన్న. నెక్స్ట్ వీక్ ఉండరు. డెమన్ పవన్ అని సంజన అదే వాళ్ళు లాస్ట్ మిగిలిన తనుజన ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఉండరు. నేను పక్కా చెప్తున్నా. నెక్స్ట్ వీక్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక ఉద్యమం జరిగిపోతుంది. బాహుబలి 3
మొహమ్మల్ 3 లేదంటే ఇంకోటి ఏంటంటే ప్రపంచ యుద్ధం ప్రభాస్ ఏమో పవన్ కళ్యాణ్, తర్వాత అనుష్క ఏమో తనుజక్క. ఆర్మీ పవన్ కళ్యాణ్ మగాడ్రా. మేడం మేడం అంతే, ఇంకా తనుజ మేడం అంతే, ఇంకా ఫిక్స్ బిగ్ బాస్. ఇమానియల్ గెలిస్తే ఏమంటారు మీరు? ఇమానియల్ రాలేదు. ఒకవేళ రాడు టాప్ 3 లో ఉంటాడు కానీ ఫైనల్ వరకు అయితే రాడు. ఎవరు నాటకాలు చేయకుండా ఉన్నారన్న, ఎవరికి ఏమో ఆడది అంతే, ఎవరి సపోర్ట్ వాడు చేసుకుంటాడు అంతే. లేడీ విన్నర్ ఛాన్స్ ఉంది కదా ఈసారి, ఆమె అయితే ఆమె చేస్తారు పక్కా, ఎందుకంటే ఆమె చూసి ఇంకా గర్ల్స్ కి ఇన్స్పిరేషన్ కావాలి కదా, అందుకని ఆమె చేస్తారు. అందరికి బాగుంది. సంజనదే నాకు నచ్చదు, ఆమె పిచ్చి పిచ్చిగా అరవడం, ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ కావడం. ఇప్పుడు టాప్ 5 లో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు రన్నర్ అవ్వాలి? తనుజ విన్నర్, కళ్యాణ్ రన్నర్. ఎందుకు తనుజ? ఆమె లేడీ విన్నర్ ఛాన్స్ ఉంది కదా ఈసారి, ఆమె విన్నర్ అయితే గర్ల్స్ కి ఇన్స్పిరేషన్ ఉంటది, ఆమె లాగా ఉండాలి, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల మనకు వస్తది కాబట్టి ఈసారి ఉంది. కానీ ఆమెకు అన్ని ఉంది కానీ ఆమెకు ఎక్కువ ఓపిక లేదు కదా, లేదు, అరవడమే ఆమెది అంతే, ఎక్కువ ఆలోచించదు. ఓపిక లేకుండానే టీఆర్పీ లేపేసిందా స్టార్టింగ్ లో కోర్స్ని? లేదు కానీ ఇంకా ఈమె కంటే ఆమె కొంచెం బెటర్, సంజన కంటే తనుజ. ఒకవేళ కనుక శ్రీజ ఉందంటే టాప్ 5 లో ఏ ప్లేస్ లో ఉండేది? సెకండ్ ప్లేస్ లేదు, కామనర్ ఆమెని అని తీసేసారు. ఓకే. సో మరి ఇప్పుడు ఒకవేళ కనుక అంటే చాలా మంది ఏమంటున్నారంటే కళ్యాణ్ కనుక విన్ అయితే ట్రోఫీ తీసుకుపోయి డైరెక్ట్ గా తనుజ చేతిలో పెట్టేటట్టున్నారు. ఒకవేళ తనుజాకి వస్తే తనుజ కప్పు తీసుకుపోయి కళ్యాణ్ చేతిలో పెట్టదా అని చెప్పి? పెట్టదు. కళ్యాణ్ పెడతాడు పిచ్చోడు కానీ ఆమె పెట్టదు. బికాజ్ షీ ఇస్ అ గేమ్ చేంజర్. దట్స్ వాట్. ఓకే, థాంక్ యూ. 2 వారాలు అయినాక 2 వారాలు అయితే ఒక వారం అయితే వెళ్ళండి, ఇంకో 100 రోజులు పెట్టండి కూలిపోయినలాగా. బాగానే ఉందండి, పర్లేదు, ఓకే ఫైన్, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇమ్మాలను గెలవాలని మీకు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇప్పుడా చెప్తాను. ఊర్లోకి వెళ్ళి హోమాలు, యజ్ఞాలు, యాగాలు కూడా చేసి వచ్చాను ఒక 1 వీక్. ఇమ్మాలని గెలవాలి. ఒక వ్యక్తి చెప్పారు కదా ఎన్నోసార్లు, ఒక వ్యక్తి నవ్వితే మనకి అంటే ఆయన గెలిస్తే ఆయన గెలుపు మన గెలుపుగా తీసుకుంటాం అనమాట. నేను తీసుకునే వాళ్ళు ఎవరంటే ఇమ్మానులు అన్న. ఆయన నవ్వితే మనకు నవ్వు రావడాలు, ఆయన ఏదో చేస్తే చూడాలనిపించేది ఎవరు ఉన్నారంటే వనడోళ్ళి బిగ్ బాస్ లో ఇమ్మానులు అన్న. నాకు ఆయన గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరి చాలా మంది తనుజ విన్ అవుతుంది లేదా కొంతమంది పవన్ అంటున్నారు. సో అనుకునే వాళ్ళు అనుకోండి, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోండి. మీరేమో తనుజ అంటారు, ఈయనేమో డిమాండ్ పోయిన అంటారు, ఈయనేమో పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఈయనేమో సంజన గారు అంటున్నారు. అనుకుంటాను నేనేమో ఇమ్మాలని అంటున్నా, ఇమ్మాలని గెలుస్తారని చెప్పి అంటాను అన్నమాట. స్కోర్ బోర్డ్ లో చూసుకుంటే 3rd ప్లేస్ లోనో 4th ప్లేస్ లోనో అటు ఇటుగా ఉన్నట్టు ఓట్లేదు గెలితే మరి జనానికి తెలియట్లేదే ఏంటి? ఎన్నడమే పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, అంటే అక్కడ 5 మంది వ్యక్తులు 5 మంది కదా 12 మంది ఉన్నప్పుడు కూడా ఒకేలాగా బిహేవ్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇమ్మాన్ అనమాట. అంటే ఒక టీమ్ లో నాది ఇది అంటే ఒక ఇంట్లో సమస్య జరిగితే ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి అరే నువ్వు ఇలా చేయకూడదు, తప్పు, ఇలా చేసింటే మంచిది అని చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇమ్మాన్ ఉన్నాడు ఫస్ట్ థింగ్. దాని తర్వాత మిగతా వాళ్ళ ఇండివిజువల్ గేమ్ అది వేరే అన్నమాట. ఇఫ్ ఎనీవేర్ అక్కడ ఏం జరిగినా కూడా ఇమ్మాన్ ఉంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీథింగ్ ఇమ్మాన్ ఇస్ దేర్. అలాంటప్పుడు అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయడం నేను చెప్పట్లేదు అనమాట. అలాంటి వాళ్ళని గెలిపిస్తే మనం అంటే మిగతా వాళ్ళకి ఎవరైతే నెక్స్ట్ అప్కమింగ్ కమెడీస్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కూడా ఒక హోప్ ఉంటుంది అనమాట. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళు ఏం చెప్పారంటే ఇమ్మానులకే కప్పు లేదంటే మిగతా ఎవరైనా కూడా కప్పు సాధ్యంగా అని చెప్పారనమాట. అంటే అంతగా వాళ్ళని మిగతా ఆర్టిస్టులు మెప్పడం అనేది చాలా కష్టం ఫస్ట్ థింగ్. అలాంటి మిగతా ఆర్టిస్టులు కూడా మెప్పించి ఇమ్మానులు గెలిగిపోతే ఇంకెవరికి రాదని చెప్పి ఆ ఇంటెన్షన్ చెప్పారంటే అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈయనకి ఇస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. మరి 9 సీజన్ లో అంటే కమెడియన్స్ ఎంతమంది వచ్చినా ఎవరికి ఒక విమెన్ కి కూడా రాలేదు. బట్ ఇలా కూడా చూసుకోవచ్చు కదా తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అని చెప్పి. ఓకే అండి, ప్రతిసారి ఒకటే చెప్తాను అనమాట. ఇఫ్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, నాట్ ఓన్లీ బిజినెస్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇఫ్ ఎనీవేర్, నాట్ ఓన్లీ జాబ్, ఎక్కడైనా సరే ఎవరికైతే దమ్ముంటుందో, ఎవరైతే టాలెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతారు. ఇఫ్ ఎనీవేర్ మనం క్రికెట్ చూసుకుంటే ధోని గారు ఉంటారు, సినిమాలు చూసుకుంటే మెగాస్టార్ గారు ఉంటారు, బిజినెస్ ఫీల్డ్ లో ట్రంప్ గారు వీళ్ళంతా ఉంటారు. అంటే మనకి ఎక్కడైతే దమ్ము ఉండే వాళ్ళనే పైన ఉంటారని చెప్పి అనుకుంటారు అన్నమాట. దమ్మున్నోడు ఎవరన్నా అంటే బిగ్ బాస్ సీజన్ 9 లో ఇమ్మాన్ అని చెప్పి నేనైతే అనుకుంటాను. మరి అది
దమ్ము అన్నారు కాబట్టి ప్రస్తావన వచ్చింది కదా. చెప్పండి. దమ్ము శ్రీజ ఉంటే నిజంగా గేమ్ ఎలా ఉండేది, టాప్ 5 లో ఉండేదా? దమ్ము శ్రీజ గారు ఉంటే మొత్తం దుమ్ము లేపేది అనమాట. కానీ ఆమె వెళ్ళిపోయింది కాబట్టి అదొక అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే అనుకుంటున్నాను. కానీ జరిగినవన్నీ చాలా మటుకు నాకు అన్ఫేర్ లాగే అనిపించాయి. అంటే ఎంత గొప్పగానో ఆడే వాళ్ళని తీసుకెళ్లి బయట పడేశారు. ఆందోళన అంటే మళ్ళీ వాళ్ళని తక్కువ జలం కాదు, అంత ఇంత ఆడేటోళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టేశారు. అక్కడ నాకు కొద్దిగా వేరేలా అనిపించింది. అది సో మీ పరంగా ఎవరు అన్నారు, ఎవరు విన్నర్ ఇమ్మాన్ అన్న. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ నుంచి చెప్తానున్నాను, ఇమ్మాన్ అన్నే. ఐ నెవర్ చేంజ్ మై వర్డ్స్. ఫస్ట్ ఇమ్మాన్ అన్న, దాని తర్వాత రన్నరు కళ్యాణ్ పడాల గారు ఉంటే మంచిదని అనుకుంటాను. మరి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.